పెళ్ళిళ్ళలో వడ్డించే ఈ కళ్యాణ రసం చాలా బాగుంటుందండి. ఈ కళ్యాణ రసం కోసం నేనిప్పుడు కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇందులోకి కందిపప్పు, ధనియాలు, అలాగే మిరియాలు, 2 ఎండుమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు, అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసేసుకొని వీటన్నిటిని బాగా రంగు మారి మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకున్నాక వీటిని మిక్సర్ జార్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు ఇదే మిక్సర్ జార్లోకి వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసేసి మెత్తటి పౌడర్‌లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, అలాగే 2 ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు, అలాగే కొంచెం ఇంగువ కూడా వేసేసి సన్నగా తరుక్కున్న 2 టమాటాలను పసుపు, ఉప్పు అన్నీ వేసేసి టమాటాలు మెత్తబడేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి తీసిన రసం కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఉడికించి పక్కన పెట్టుకున్న కందిపప్పును కూడా యాడ్ చేసేసి అంతా కలుపుకోవాలండి. ఇప్పుడు మన పులుపుకి తగినట్టు వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడరు, అలాగే కొంచెం బెల్లము, రుచికి తగినట్టు ఉప్పు కూడా వేసేసి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటే ఎంతో రుచికరమైన రసం